టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. సగ్గుబియ్యం పకోడీకి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి తయారు చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ తీసుకొని శనగపప్పు, మినపప్పు వేయించుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీ ఉంటుందండి. సగ్గుబియ్యం పకోడీకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చండి ఆ పచ్చడి. ఇవి కొంచెం ఇలా వేంపుకోవాలండి పచ్చిమిర్చిని. ఇందులోకి టమాటాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఒక 60% మగ్గించుకోవాలండి పచ్చడికి. ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయింది అంతా ఒకసారి కలిపేసుకొని చూడండి. ఇలా చుంచితే 60% వరకు మగ్గిపోవాలండి. దీనికి నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను. దీన్నంతా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేయాలండి. చల్లారిన తర్వాత దీన్ని పచ్చడిలాగా చేసేసుకోవడమేనండి. స్టవ్ బంద్ చేసుకోవాలండి. చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇది మిక్సీ పట్టుకోవడమేనండి మొత్తం. పచ్చడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతా బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి. పచ్చడికి స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ ఇటెక్కిపోయిన తర్వాత ఒక చిన్న స్పూను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు ఒక 2 ఎండుమిరపకాయలండి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు దినుసులంతా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. పచ్చడికి ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి పోపులో. తాలింపంతా గోలిపోయింది. దీన్నంతా పచ్చడిలోకి ఇలా తీసేసుకోవడమేనండి.